కేసీఆర్ అనేవాడు జరిగి కేటీఆర్ కనుక అధికారం ఇస్తే హరీష్ వెళ్ళిపోతాడని చర్చ అంతటా. అవును ఉంది. అందువల్ల ఇప్పటికన్నా హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తాడు అనేది చర్చ అందుకే అది ఇప్పటికీ నడుస్తుంది. అందుకని ఆ కేసీఆర్ని పక్క పెట్టాలి, ఆయన నమ్మరు కాబట్టి వీళ్ళిద్దరు కలిసిపోవాలి బాబు మాట, అప్పుడు నమ్ముతారు. వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావాలి. ప్రీ పోల్ అలయన్స్ కావాలి. అలా పోస్ట్ పోల్ అయింది అనుకోండి, పోస్ట్ అలయన్స్ అయింది అనుకోండి, ప్రీ ముందు కాకుండా తర్వాత అయింది అనుకోండి, అప్పటికి స్ట్రక్చర్డ్ అని ముగ్గురు కూడా ఒకటి 40, ఒకటికి 25, ఒకటికి 20 వస్తాయి. అది మరి ఎవడెవడు కలిస్తాడో తెలియదు. ఈ అడ్వాంటేజ్ రాదు. ప్రీ పోల్లో కనుక వీళ్ళు కలిసిపోతే సునామీ అని కాంగ్రెస్ 15కి పడిపోద్ది ఆంధ్రాలో. అది జరగాలి. ఇప్పుడు వస్తుంది, వెళ్ళ ఎమర్జీ అవుతుంది. నేను కవిత కూడా ఎంత తిట్టినా దాని ఇంపాక్ట్ లేదు. మంచిదే రాని తప్పు, వాళ్ళ తప్పులు వాళ్ళు రియలైజ్ అయితే మళ్ళీ మేము తప్పులు చేయమన్నప్పుడు మీ వెల్కమ్. సరిగా తప్పు లేదా ఒప్పుకోవాలి, ఇన్ని తప్పులు మాతో జరిగినాయి, అధికారులు 10 ఏళ్ళు మేము పనులు చేయకుండా ఉండాల్సి ఉండే, ఇవి జరగవు అని ఒక అజ్యూరెన్స్ ఇస్తే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు. అయ్యో పాపం ఇప్పుడు కవిత చెప్పేది అదే కదా, 10 ఏళ్ళంతా అవినీతి, మా నాన్న బోలాశంకరుడు అని తెలవకుండా అంత వెనకని చేశారు, సంతోష్ గారు ఇంకో పేరుంటుంది హరీష్, వీళ్ళే ఏదన్నా మనంగా అనకుండా ఆ అమ్మాయి ఉంటుంది కాబట్టి నమ్ముతున్నారు ప్రజలు. అంతే కదా సార్, ఫ్యామిలీ మెంబర్ కదా. సో ఇదివరకు మనం ఆమె కూడా ఉందనుకున్నాం, దానికి ఆమె కూడా దూరం పెట్టి కొన్ని పనులు చేశారని ఆమె బయటకు వచ్చి మాట్లాడాక మనకు అర్థమైంది. అందువల్ల ఈమె ఇంపాక్ట్ కూడా పార్టీ కొంచెం వీక్ అవుతుంది అప్పుడప్పుడు. అదర్వైజ్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఏంటంటే ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేతుల తమ పాడు చేసుకుంటున్నారు ఇమేజ్ని. ఇది రేపు పొద్దున వాళ్ళని 15కి పడేస్తుంది, వాళ్ళ కూటమి ముందే ఏర్పడితే. అది లోకల్ బాడీ గెలిచి ఉండొచ్చు, ఇంకో స్థానాలు ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ, అది వేరు. అది లోకల్ బాడీలో సహజంగా కూడా ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళే వస్తారు. ఇది కాకుండా ఓటుకి నువ్వు 10,000 ఇచ్చేవాడు ఎందుకు గెలవు? అందువల్ల ఇది పక్క పెట్టి, అంటే దీని ఇంపాక్ట్ దాని మీద ఉండదు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మీద ఉండదు. సో అక్కడ ఒక్కసారి మీరు అన్నట్టు ఇది లేస్తుంది బీఆర్ఎస్ గడంతో పోలిస్తే, లేచే దాంట్లో బీజేపీ గెలవాలి. ఓకే, సో ఎప్పటికైనా కంపల్సరీ అలయన్స్ ఉంటుంది. అలయన్స్ ఉంటే అది ఉంటుందని అనుకుంటున్నా. అంత తెలివితో కూడా ఉంటాడు, మనమే చెప్పలేనప్పుడు వాళ్ళ తెలియదు ఇట్లుంటే ఉంటుందని. కాబట్టి కేసీఆర్ పక్కదరి అరే మీ ఇద్దరు పోండా అంటే వీళ్ళిద్దరికి విడిపోరు, కలిసి వచ్చారు, ప్రపోజల్ ఇస్తున్నారు, అట్లా ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. చేస్తే మీకు ప్రీ పోల్ అలయన్స్ సునామీ. అది కాంగ్రెస్ ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి, తిరుగుతున్నారు కాబట్టి, మీరు చెప్పిన సంఘటనలన్నీ చేస్తున్నారు కాబట్టి, ఇవన్నీ యువదానికోటి యాడ్ అవుతున్నాయి. నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ ఫేస్కి. అది అడ్వాంటేజ్ సహజంగా ఈరోజు బీజేపీ బదులు బీఆర్ఎస్ తీసుకుంటుంది. బీజేపీలో ఆ కదలిక లేదు. మొన్న రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు ఏదో వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరాలు వస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన అందరం 1000 కోట్లు ఇస్తాం అని ఈడని కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడితే, దాన్ని కూడా అది వైరల్ అయింది. దానికి సంబంధించి కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎంత దోచుకు తింటే నువ్వు అంత మాట ఉంటావు. మీకు అనుమానం ఉందా? దోచుకుంటున్నారు అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం అరుగురే దోచుకున్నారని అప్పుడు మన నోట కంట సోష వచ్చేదాకా అరిచాం కుటుంబం అని. ఇప్పుడు మొత్తం ఎవడికి అవకాశం ఉండేవాడు కార్పొరేట్ స్థాయిలో దోచుకుంటారు. తెలంగాణ మీకు ఎగ్జాంపుల్లా చెప్తా. ఇప్పుడు నా ఆఫీసు జరగలేదు, ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కకు నాది పొలిటికల్ ఆఫీస్ ఉంది, రాష్ట్రీయ లోక్, దాంట్లోనే ఛానల్ కూడా ఉంది నాకు, లక్ష్యం నడుస్తుంది అది. అయితే అక్కడ దాని ఓనరు చనిపోయాడు పాపం కోవిడ్ అప్పుడు, వాళ్ళ బాబు టేక్ ఓవర్ చేశాడు, బాలనగర్లో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి మారాడు. ఏది మొత్తం ఆఫీస్ అంతా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నా అక్కడికి ఆఫీస్ మార్చాడు. నాకు ఇక క్లోజ్ కదా, అందులో ఆఫీస్లో 1 ఇయర్ నుంచి కిరాయి కూడా తీసుకోలేవు బాబు, మీలాంటి వాళ్ళు మాకు ఇటువంటి సార్ అంటే నెలకు ₹1,00,000 సేవ్ అవుతుంది ఆ పార్టీకి. వాళ్ళు అట్లున్నారు బాబు ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్, ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళ తాతగారు. అది వాళ్ళ లెగసీ కూడా ఉందని. వాడిది ఫార్చ్యూన్ బయోటెక్ అని నీమ్ బేస్డ్ ఇండస్ట్రీ ఉంది భువనగిరి కాన్స్టిట్యున్సీలో. దాంట్లో సహజంగా ఎలక్షన్స్ కంపెనీలు అడుగుతారు పోయి చందాలు. ఆ లోకల్ కార్పొరేటర్ 20 లక్షలు అడిగాడు. 20 లక్షలు కార్పొరేటర్, ఒక్క కంపెనీది ఎవడిస్తాడు? కంపెనీలు ఉంటాయి అసలు పారిపోరు. నేను సార్ ఎమ్మెల్యే ఫోన్ చేశాను, కోమానిల్ రెడ్డి అని, అన్యాయం ఇది, నీమ్ బేస్డ్ ఇండస్ట్రీ, అది పాపం ఆర్గానిక్ ఇండస్ట్రీ. అది మోరోవర్ పరిశ్రమలో మనం ఎంకరేజ్ చేయాలి. సరే వాడు దగ్గర పోతే 50,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు చందా అంటారు,
20 lakhs అంటే అది వాడి ఖర్చే కాదు వానికంతా. ఇది ఇక్కడ కూడా కార్పొరేటర్కి కార్పొరేట్కి అంత ఖర్చు ఉంటుందా? వాడు మంచి ఎక్స్పోర్టర్ అట్లన్నా డబ్బులు బాగుంటాయి కంపెనీలు ఉంటాయి వాడు పెట్టుకున్నాడు సంపాదించాడు. ఉంటే ఇవ్వాలని రూల్ ఉందా సార్? మరి అన్యాయం ఉంది ఇది నిజంగా. అనేది అన్యాయం. 5 lakhs ఇస్తాడు చెప్తాను నేను ఏమని, అది కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అంటే 5 lakhs ఇచ్చాడు ఆ బాబు ఈ కార్పొరేటర్. అంటే ఎట్లా కలెక్షన్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే అయితే వాడు అంటాడు నాకు ఫోన్ చేసి మీరు ఇంటర్ఫియర్ కాకపోతే 20 lakhs వీడి దగ్గర ఇది ఇట్లా వసూలు చేసేవాడిని కదా, ముక్కు బిండలు చేసేవాళ్ళం, మేము పొల్యూషన్ కంట్రోల్ కంప్లైంట్ ఇచ్చి కంపెనీ మూసేస్తాం అంటున్నాడు.